తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ లో ఆ సంస్థ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడుల ద్వారా 1,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు రేవంత్. ప్రపంచానికి మెడిసిన్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులు ముందుకొస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్. భారీ పెట్టుబడులు కొత్త పాలసీలకు నిదర్శనమన్నారు. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉన్న ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని రేవంత్ రెడ్డి అన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలతో పాటుగా భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించడం సంతోషంగా ఉందని కంపెనీ సీఈఓ మణి కంటిపూడి తెలిపారు. హైదరాబాద్ లో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నామని సీఈఓ మణి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ఔషధ ఆవిష్కరణలు పరిశోధనా సంస్థల కేంద్రంగా హైదరాబాద్ జాతీయ స్థాయిలో తనకున్న హోదాను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతోందన్నారు. తమ కంపెనీ విస్తరణకు తగినంత మద్దతిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది.